హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ఆల్రెడీ ర్యాంకన్స్ థియరీ అలాగే గెట్స్ థియరీ గురించి థియరీ నేర్చుకున్నాం కదా, అంటే ఫార్ములాస్ ఎలా ఉంటాయి అంటే అన్నది. సో ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలన్నది నేర్చుకుందామండి. ఆల్రెడీ రిజల్ట్ అన్నది వచ్చేసింది కాబట్టి మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ అన్నది చేయండి. ఎందుకంటే డిఎంఈ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు అంటే ఇందులో బెండింగ్ ఈక్వేషన్స్, టార్షన్స్ అన్నీ మనకు తెలిసినట్టే ఉంటాయి. కానీ దేనికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే ప్రాక్టీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క లింక్ అన్నది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో ప్రాబ్లమ్ ఏంటి అంటే ఏ సాలిడ్ షాఫ్ట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ బెండింగ్ మూమెంట్ ఆఫ్ 3460 kilonewton mm and the torque of 1150 kilonewton mm. Determine the diameter of the shaft given the factor of safety as 6 and assume the ultimate stress as 690 Newton per mm square and ultimate shear stress as 516 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు? బెండింగ్ మూమెంట్ అన్నది ఇచ్చాడు, అలాగే టార్క్ అన్నది ఇచ్చాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటీలో ఇచ్చాడు. ఓకేనా? ఏంటండి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటీ. ఓకే, బెండింగ్ మూమెంట్ అండ్ టార్క్లో ఇచ్చాడు కాబట్టి ఇది మనకి ఎలా ఉంటుంది అంటే మనం గెట్స్ థియరీ, ర్యాంకన్స్ థియరీని యూజ్ చేయాలి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి నార్మల్గా ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఏంటి అంటే నార్మల్ మీన్ టార్క్ ఇచ్చి మ్యాక్సిమం టార్క్ ఇచ్చి సో డయామీటర్ హాలో ఇలాగ ఇచ్చాడు కదా. ఆ మోడల్ వేరు, ఈ మోడల్ వేరు. అంటే ఇచ్చిన డేటాని బట్టి అది మనం ఏ మోడల్లో చేయాలి అన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనండి? ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి అంటే బెండింగ్ మూమెంట్స్లో ఇచ్చాడు, అలాగే టార్క్స్లో ఇచ్చాడు. కాబట్టి మనం కంపల్సరీగా గెట్స్ థియరీ, ర్యాంకన్స్ థియరీని యూజ్ చేసే మనం ప్రాబ్లం అన్నది సాల్వ్ చేయాలి. ఇక్కడ మనకి ఏం అడిగాడు? డిటర్మైన్ ద డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, మనకి తెలిసిందే డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా తెలుసు. కానీ మనకి ఇచ్చిన డేటా ఇక్కడ బెండింగ్ మూమెంట్ టార్క్లో ఉంది కాబట్టి మనం గెట్స్ థియరీ, ర్యాంకన్స్ థియరీ రెండు యూజ్ చేసి మనం ప్రాబ్లం అన్నది సాల్వ్ చేయాలి. ఓకే, ఇంకా అడిషనల్గా మనకి ఇచ్చిన డేటా ఏంటంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చాడు. ఓకే, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చిన ఎలా చేయాలో తెలుసు. అండ్ స్ట్రెస్ ఇచ్చాడు, అలాగే స్ట్రెస్ అన్నది ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే గివెన్ డేటా అనేది కంపల్సరీగా మనం రాసుకోవాలి కదండి. సో గివెన్ డేటా అనేది కంపల్సరీగా రాసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు అన్నది ఇంపార్టెంట్. మనకి ఏమి ఇచ్చాడు? బెండింగ్ మూమెంట్. ఓకేనా? ఇక్కడ మనకి యూనిట్స్ అన్నీ ఒకేలా ఉండాలి అండి. ఓకే, సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. బెండింగ్ మూమెంట్ అంటే క్యాపిటల్ ఎం కదా. సో బెండింగ్ మూమెంట్ ఎంత ఇచ్చాడు? 3460 కిలోన్యూటన్ ఎంఎం. అంటే కిలోన్యూటన్ అంటే ఎంత అండి? 3460 ఇంటూ 10⁻³ న్యూటన్ ఎంఎం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? టార్క్. ఓకే, ఏమి ఇచ్చాడు? టార్క్ అంటే క్యాపిటల్ టీ ఈక్వల్ టు 1150 కిలోన్యూటన్ ఎంఎం. సో మనం ఎప్పుడు మనకి న్యూటన్ ఎంఎంస్లోనే ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ స్ట్రెస్ అన్నది కూడా మనకి న్యూటన్ ఎంఎం స్క్వేర్స్లో ఇచ్చాడు కాబట్టి. ఓకే, 1150 ఇంటూ 10⁻³ న్యూటన్ ఎంఎం. ఓకే, ఇంకేమి ఇచ్చాడు మనకి? మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్. ఏంటండి? నార్మల్గా ఇచ్చిన అల్టిమేట్ స్ట్రెస్ని మనం ఏమనుకుంటాం? అల్టిమేట్ స్ట్రెస్ ఆర్ మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 690 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇక్కడ మనకి ఇంకోటి ఏంటి అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇక్కడ రాసేసుకోండి మీరు ఇక్కడ. ఓకే, సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎంత ఇచ్చాడు అంటే నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను అనమాట. ఎఫ్ఎస్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇస్తున్నాడో మనం ఏం చేయాలంటే ఇచ్చిన స్ట్రెసెస్కి డివైడెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ చేసుకోవాలి. అంటే 690/6 అంటే ఎంత వస్తుంది?
115 అంటే 115 అన్నది వచ్చింది. ఓకేనా. సో 115 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అంటే మనకి మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ అన్నది ఏమవుతుంది, సో మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ సిగ్మా టీ ఈక్వల్ టు 115 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు, షియర్ స్ట్రెస్ అన్నది ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి, షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ టౌ అన్నది ఎంత ఇచ్చాడు మనకి, 516 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే, 516 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. మనం ఏం చేయాలి, 516 డివైడెడ్ బై 6 అన్నది చేయాలి. ఓకే, 516 డివైడెడ్ బై 6 అంటే 86 అన్నది వచ్చింది న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అంటే ఇది టౌ మ్యాక్స్ అన్నది వచ్చింది. ఓకే, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. సో ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డి. ఇక్కడ మనకి హాలో అని కానీ లేకపోతే సాలిడ్ అని కానీ ఏమి ఇవ్వలేదు కాబట్టి వి కన్సిడర్ యాజ్ ఏ సాలిడ్. ఓకే, నెక్స్ట్ మనకి ఫస్ట్ ఇందులో మనకి ఏ థియరీ యూజ్ చేయాలన్నది తెలియనప్పుడు కంపల్సరీ 2 థియరీలని యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలండి. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను. గెట్స్ థియరీ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసి మళ్ళీ ర్యాంకన్స్ థియరీ చేయకుండా ఉంటే మనకి మార్క్స్ రావన్నమాట. గెట్స్ థియరీలో కూడా మనకి ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ర్యాంకన్స్ థియరీలో కూడా మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఇచ్చిన డేటాకి, సింగిల్ డేటాకి 2 మోడల్స్ అనేవి చేయాలి. సో మనకి అకార్డింగ్ టు ఏంటండి, గెట్స్ థియరీ. అకార్డింగ్ టు గెట్స్ థియరీ మనకి ఫార్ములా ఏంటి, మనకి ఈక్వివాలెంట్ టార్క్ ఆల్రెడీ చెప్పాను ఇది. సో ఓకేనా, ఈక్వివాలెంట్ టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్వివాలెంట్ టార్క్కి ఇట్ ఈస్ డినోటెడ్ బై టీఈ అండ్ ఫార్ములా ఈజ్ √m² ప్లస్ t². ఇది ఆల్రెడీ చెప్పానండి. సో మనకి ఏమవుతుంది, √m అంటే ఎంత వచ్చింది మనకి, 3460 × 10⁻³ స్క్వేర్ ప్లస్ టార్క్ అంటే ఎంత వచ్చింది మనకి, 1150 × 10⁻³ హోల్ స్క్వేర్ అండ్ రూట్. ఓకే, మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 3460 × 10⁻³ స్క్వేర్ ప్లస్ 1150 × 10⁻³ స్క్వేర్ రూట్ ఆన్సర్ ఎంత వచ్చిందండి మనకి, 36 కనబడుతుందా, 3646 న్యూటన్ ఎంఎం. ఓకే, ఇది గెట్స్ థియరీని మనం యూజ్ చేసి, అండ్ మనకి ఈ గెట్స్ థియరీలో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, డయామీటర్. ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ మనకి టార్క్కి ఫార్ములా ఏంటి, టౌ మ్యాక్స్ ఈక్వల్ టు πd³/16 కదా ఫార్ములా. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, డయామీటర్ అనేది వస్తుంది. సో d ఈక్వల్ టు, ఇక్కడ d³ కాబట్టి మనకి ఇటువైపు వస్తే ఏమవుతుంది, √16 × టౌ మ్యాక్స్ డివైడెడ్ బై టౌ మ్యాక్సా సారీ టీఈ π × టౌ మ్యాక్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఓకే 16 × టీఈ, ఓకే 16 × టీఈ అండ్ టౌ మ్యాక్స్ × π అనేది కిందకు వస్తుంది. ఓకేనా, సో √16 × 3646107.513 డివైడెడ్ బై π ×
టర్మ్ ఎక్స్ మనకి 86 అన్నది వచ్చింది. సో ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఏసీ డివైడ్ చేయగా వచ్చిన వాల్యూస్నే వేసుకోవాలి. ఓకేనా, ఇంటూ 16 డివైడెడ్ బై 5 ఇంటూ 86 అండ్ క్యూబ్ రూట్ ఆఫ్ ఆన్సర్ మనకి ఎంత వచ్చిందండి చూసారు కదా, 59.99. ఇట్ ఈజ్ సిమిలర్ టు ఎంత అండి, 60 mm. ఓకే, అంటే గెట్స్ థియరీని యూజ్ చేసి మనకి ఎంత వచ్చింది, 60 mm అనేది వచ్చింది. సో మళ్ళీ మనం ఏం చేయాలి, అకార్డింగ్ టు ర్యాంకన్స్ థియరీ ఏంటి, అకార్డింగ్ టు ర్యాంకన్స్ థియరీ మనకేంటి అంటే ఎఫెక్టివ్. సో కొన్ని టర్మ్స్ రాయాలండి. ఎఫెక్టివ్ బెండింగ్ మూమెంట్, ఎఫెక్టివ్ బెండింగ్ మూమెంట్ ME ఈక్వల్ టు హాఫ్ బ్రాకెట్ ఓపెన్ m ప్లస్ రూట్ ఓవర్ m స్క్వేర్ ప్లస్ t స్క్వేర్. ఓకే, రూట్ ఓవర్ m స్క్వేర్ ప్లస్ t స్క్వేర్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ME ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఓకే m ఎంత వచ్చిందండి మనకి 3460 ఇంటూ 10⁻³ ప్లస్ రూట్ ఓవర్ 3460 ఇంటూ 10⁻³ స్క్వేర్ ప్లస్ 1150 ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్. ఓకే, మనకి ఆల్రెడీ ఈ రూట్ ఓవర్ చేస్తే అంటే ఈ టర్మ్ అంతా చేస్తే మనకి ఎంత వచ్చిందండి, 3464 కదా, m స్క్వేర్ ప్లస్ t స్క్వేరే కదా మనం ఇక్కడ కూడా చేసింది. ఓకేనా, m స్క్వేర్ ప్లస్ t స్క్వేరే చేసాము. సో టోటల్ వాల్యూ చేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 3646,107.513. ఓకేనా, ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ మనం పైన క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ వాల్యూ అనేది నేను వేసేసుకుంటున్నాను. ఓకే, 3460 ఇంటూ 10⁻³. ఓకే, 3646,107.513 ప్లస్ 3460 ఇంటూ 10⁻³. ఓకే, అండ్ ఇక్కడ మనకేముంది 1/2 ఉంది కదా, సో డివైడెడ్ బై 2 మనకి ఎంత వచ్చింది, 3553053.757 అన్నది వచ్చింది మనకి న్యూటన్ mm. ఓకే, ఇది పాయింట్. ఓకే, ఇప్పుడు మనకి దీనికి కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ME ఈక్వల్ టు సిగ్మా b ఇంటూ πdq బై 32. ఓకే, d కావాలి. సో క్యూబ్ రూట్ ఆఫ్ మనకి ఏంటవుతుంది, 32 ఇంటూ ME బై సిగ్మా b ఇంటూ π. సో క్యూబ్ రూట్ ఆఫ్ 32 ఇంటూ మనకి ఆన్సర్ ఆల్రెడీ తెలుసు కదా, 3553053.757 డివైడెడ్ బై సిగ్మా b అంటే మనకి ఎంత వచ్చింది, 115 ఇంటూ π. సో మనం దీనికి ఇప్పుడు నేను డైరెక్ట్ చేసేస్తున్నాను, వాల్యూ ఉంది కాబట్టి 32 డివైడెడ్ బై 115 ఇంటూ π. ఓకే, అండ్ క్యూబ్ రూట్ మనకి ఎంత వచ్చిందండి, 68 అన్నది వచ్చింది. ఓకే, 68 mm. ఇప్పుడు మనకి 2 వాల్యూస్ అన్నవి వచ్చాయి. సో ఫస్ట్ అంటే గెట్స్ థియరీ, అకార్డింగ్ టు గెట్స్ థియరీ మనకి ఎంత వచ్చింది, 60 mm వచ్చింది. ఓకే, అకార్డింగ్ టు గెట్స్ థియరీ 60 mm అండ్ అకార్డింగ్ టు ర్యాంకన్స్ థియరీ 68 mm అన్నది వచ్చింది. సో ఇక్కడ మనం ఏది కన్సిడర్ చేసుకోవాలి యాజ్ ఎ షాఫ్ట్ డయామీటర్గా అంటే మనకి ఏదైతే ఎక్కువ వస్తుందో వాల్యూ, ఓకే 2 డయామీటర్స్లో ఏదైతే గ్రేటర్ దెన్ వాల్యూ వస్తుందో అంటే ఎక్కువ వాల్యూ ఏదైతే వస్తుందో దాన్నే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ అన్నది రాయాలి, దేర్ ఫోర్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, దేర్ ఫోర్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ D ఈక్వల్ టు
68 mm అని రాసి దీన్ని మీరు బాక్స్లో పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాతనే మీకు ఇక్కడ ప్రాబ్లం అనేది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు రాయాల్సింది ఏంటండి, రిజల్ట్ అన్నది రాయాలి. ఈ రిజల్ట్లో ఏం రాస్తారు అంటే మ్యాక్సిమం బెండింగ్, ఓకే, మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్, ఓకే, అలాగే మళ్ళీ మనకి ఏమొచ్చింది, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్, ఓకే, మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్, నెక్స్ట్ టీఈ వాల్యూ వచ్చింది, ఆ తర్వాత డయామీటర్ వాల్యూ వచ్చింది, నెక్స్ట్ తర్వాత ఎంఈ వాల్యూ వచ్చింది, తర్వాత డయామీటర్ వాల్యూ వచ్చింది. సో మీరు ఇలాగా రిజల్ట్ అన్నది కంపల్సరిగా రాయాలి. ఓకేనండి, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.